జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 8 రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, అతి ముఖ్యమైనటువంటి రాశి. ఇది కొంచెం కాంప్లికేటెడ్ అండ్ బెస్ట్ అని కూడా చెప్పచ్చు కదా. ఎప్పుడు ఈ యొక్క రాశికి కొంచెం ఇంపార్టెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే వృశ్చిక రాశి మిత్రులారా, కాస్త మిశ్రమ ఫలితాలు ఇచ్చినా మిగతా అక్కడ గురు భగవాన్ తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా కలిసి వచ్చేస్తుంది. కాస్త నోరు అదుపులో పెట్టుకోండి. తెలియకుండానే మీరు తిట్టేస్తారు, మళ్ళీ క్షమాపణ అడుగుతారు. మీరు క్షమాపణ అడిగి వాళ్ళకి మేలు చేస్తారు, మీరు చేసిన మేలు కనబడదు, మీరు మాట్లాడిన మాటలు మాత్రమే గుర్తుండిపోతుంది. కాస్త మీకు శత్రువు ఎవరైనా ఉన్నారు అంటే మీ నోరే ఇలా ప్లస్ చేసి పెట్టేసుకోండి. కం గణపతి నమః అని ఉండి చూడండి. వృశ్చిక రాశి మిత్రులారా, మీకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు, మీకంటే సాధించే వాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు. అద్భుతమైనటువంటి సమయం మీకు ఉంది. ఎలా ఉందంటే వృత్తిలో ఉన్న వారికి బిజీ అవ్వడం, రాబడి పెరుగుతుంది. వ్యాపారాల్లో అంచనాల మించి లాభం కనిపిస్తాయి. ప్రత్యర్థులు పోటీదారులతో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆకస్మిక ధనలాభం ఉంది. ఆర్థిక ప్రయత్నాలు అన్నీ కలిసి వస్తాయి. ఈ నెల దాదాపు పట్టిందల బంగారమే అయ్యే అవకాశాలు ఉన్నాయి. ధనయోగాలు పట్టడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అనేక మార్గాల ద్వారా ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. 1, 2 శుభ పరిణామాలు చేసుకుంటే గృహప్రవేశం అన్నీ కూడా సెట్ అవుతుంది. ప్రేమ వ్యవహారంలో దూసుకుపోతారు. వైవాహిక జీవితం అంటే దాంపత్యం గురించి మిశ్రమంగా ఉంటుంది. కాస్త పట్టు విడుపుగా ఉండండి చాలు. స్త్రీ పురుషులు ఇరువురు కూడా దస్తావేజులు కాస్త జాగ్రత్తగా పెట్టుకోండి. షేర్ మార్కెట్ మాత్రం ఈ నెల కొంచెం వద్దు, జాగ్రత్తగా ఉండండి. మీడియా రంగం వారికి బాగుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి మిశ్రమంగా ఉంది. చంద్రాష్టమం 22/7/2025 8:15 ఉదయం నుండి 24/7/2025 10:59 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంది. ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. వాహనం నడిపేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త. సానుకూలమైనటువంటి రోజులు జూలై 1, 4, 8, 11, 14. అదృష్ట సంఖ్యలు 4, 6. ఆరాధించవలసినటువంటి దైవం గణేశుడు, వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి. గణేశాష్టకం చేయండి. గణపతికి గరికతో దండం వేసి దండం పెట్టండి. తుమ్మ పువ్వులు ఉంటాయి చూసారా, తుమ్మ పువ్వులతో అర్చన చేయండి. మహామృత్యుంజయ మంత్రాన్ని వినండి. ఆదిత్య హృదయం వినండి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మంచిది. మీ ఇంటిని ఇలవేల్పు ఎవరైతే ఉంటారో ఆ ఇంటి ఇలవేల్పు దగ్గరికి పోయి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో దీపం వెలిగించండి.